యేసు ఉన్నాడు అని ఇప్పటిదాకా స్వయంగా క్వెస్ట్ అంటే ఏంటంటే పరిశోధన చేసిన క్రిస్టియన్స్కే దొరకలేదు, ఎవెంజలిస్టులకే దొరకలేదు యేసు. ఇప్పటికి 3 క్వెస్ట్లు అయ్యాయి. అంటే 3 సార్లు పరిశోధనలు జరిగాయి. వేల కోట్ల రూపాయలు దాని మీద పెట్టారు. ఆ యేసు అనేవాడు ఉన్నాడు అని చెప్పగలిగే ఒక్క సాక్ష్యం కూడా దొరకలేదు. చాలామంది ఇలాగే అంటారు, మీరు నమ్మేదంతా ఒక భ్రమ, మీ దేవుడు ఎప్పుడైనా కనిపించాడా, ఎవరైనా చూశారా అని ఎగతాళి చేస్తారు. ఈ మాటలు విన్నప్పుడు నిజమే కదా, ఏ పాస్టర్ కూడా నేను చూసానని చెప్పలేదేంటి అని ఆలోచన సహజంగా కలుగుతుంది కదా. బైబిల్ గ్రంథంలో తోమా అనే శిష్యుడికి కూడా సరిగ్గా ఇదే అనుమానం వచ్చింది. నేను ఆయన చూస్తే తప్ప నమ్మను, ఆయన గాయాల్లో నా వేలు పెడితే తప్ప నేను ఒప్పుకొని అన్నాడు. అది తోమా సందేహం మాత్రమే కాదు, ఈ కాలంలో అనేక మందికి ఉన్న సందేహం. ఇప్పుడు మనం చూసిన వీడియోలో ఆయన చెప్పే విషయం ఏంటంటే 20వ శతాబ్దంలో యోగానంద పరమహంస అనే మాంక్ ఉండేవాడు. ఆయన ఒక గురువు, అతనికి యేసుక్రీస్తు కనపడ్డారని తన రచనల్లో చెప్పారు. కేవలం రచనల్లో మాత్రమే కాదు, తన ఆశ్రమంలో కూడా ఆయన ఏదైతే నేను యేసుక్రీస్తు చిత్రాన్ని చూశాను అని చెప్పాడో ఆ చిత్రాన్ని ఉంచేవాళ్ళు. ఆ కాలంలో ఎన్నో పెయింటింగ్స్ ఉన్నాయి, కానీ ఆయన మాత్రం అవేవి యేసుక్రీస్తు చిత్రాలు కాదు, ఇదే అని నమ్మేవారు. ఇప్పటికీ మనం వారి ఆశ్రమంలో ఈ యేసుక్రీస్తు చిత్రాన్ని చూస్తాం. అనేక ఫోటోలతో పాటు యేసుక్రీస్తు ఫోటో కూడా ఉంచుతారు. అయితే ఈ వీడియోలో ఆయన ఒక మాట అంటున్నాడు, ఈయనకి యేసు ప్రభు దర్శనం ఇచ్చాడంట. యేసుక్రీస్తుని గొప్ప పాస్టర్లే చూడలేదు, ఈయన చూశాడంట. ఆయన చెప్పింది అబద్ధం అంటున్నాడు. యేసుక్రీస్తు ఎలా ఉంటారో ఈ ప్రపంచంలో మనకు తెలియని చరిత్ర పుస్తకాల్లో ఆయన పోలిక గురించి మరుగుగా ఉండిపోయిన కొన్ని అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి. చరిత్రలో దేవుడు ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో తన జాడను చూపిస్తూనే వచ్చాడు. మీ దేవుడు ఉన్నాడని ఆధారం ఏంటి? ఇలా అడిగే వాళ్ళందరికీ క్రైస్తవ ప్రపంచంలో ఉన్న గొప్ప సేవకుల చరిత్ర తెలియదు. అయితే మన ప్రభు అయిన యేసుని చూసిన గొప్ప సేవకులు మన ముందు తరాల్లో ఉన్నారని మీలో ఎంతమందికి తెలుసు? ఇది సేవకులు చెప్పిందే కాదు, సైన్స్ కూడా చెప్తుంది. మనం ఇప్పటివరకు ఎన్నో యేసుక్రీస్తు చిత్రాలను చూసాం, అవి నిజమైనవో కాదో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనకు కనపడే చిత్రాలు అన్ని దేవతల చిత్రాల నుండి కాపీ చేయబడ్డాయి. కానీ కాపీ చేయకుండా అసలైన యేసుక్రీస్తు ఎలా ఉంటారో చెప్పే ఒక పెయింటింగ్ ఉంది. ఆ పెయింటింగ్ నిజమైనదని ఒక యోగి గురువు అన్నాడంటే దాని వెనుకున్న చరిత్ర మనం తెలుసుకోవాలి. ఇది పెయింట్ మాత్రమే కాదు, అనేక మంది దైవజనులు నిజమైన ముఖంగా నిర్ధారించిన సత్యం. హెన్రిచ్ హాఫ్మ్యాన్ జర్మనీలోని డామ్స్టాడ్లో 1920లో జన్మించారు. ఆయనకి చిన్నప్పటి నుండి పెయింటింగ్ అంటే ఇష్టం. ఆయన మిగతా ఆర్టిస్టులాగా ప్రకృతిలో ఉన్న అందమైన దృశ్యాలను గీయాలని కానీ రాజుల ఫోటోలను గీయాలని కానీ ఇష్టపడలేదు. ఆయన మనసు ఎప్పుడు బైబిల్ చుట్టూనే తిరిగేది. ఆయన తల్లి చనిపోయినప్పుడు ఆయనను పరిశుద్ధ గ్రంథం ఎంతగానో ఆదరించింది. అప్పుడే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, నా బ్రష్ కేవలం దేవుని మహిమ కోసమే పనిచేయాలనుకుంటూ ఆయన తన జీవితంలో ఎన్నో గొప్ప చిత్రాలు వేశారు. 1881లో దేవాలయంలో 12 ఏళ్ల యేసు క్రైస్ట్ ఇన్ ద టెంపుల్ అనే పెయింటింగ్ వేశారు. అది అప్పట్లో సంచలనం సృష్టించింది. కానీ ఆయన జీవితాన్ని ప్రపంచ చరిత్రను మార్చివేసిన అసలు సిసలనే పెయింటింగ్ రావడానికి టైం పట్టింది. 1889వ సంవత్సరంలో హాఫ్మెన్ గారి వయసు అప్పటికి 65 ఏళ్లు. ఆయన బైబిల్లోని మార్కు సువార్త 10వ అధ్యాయం చదువుతున్నారు. అక్కడ ఒక సన్నివేశం ఉంటుంది. ఒక ధనవంతుడైన యవనస్తుడు, ద రిచ్ యంగ్ రూలర్. ఆ యవనస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చి నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలని అడుగుతాడు. యేసుక్రీస్తు అతని వైపు చూసి నీకు కలిగినదంతా అమ్మి బీదలకు ఇవ్వు, అప్పుడు పరలోకంలో నీకు ధనం కలుగుతుందని చెప్తారు. అతను దుఃఖంతో వెనక్కి వెళ్ళిపోతాడు. సరిగ్గా ఒక్క క్షణాన్ని హాఫ్మెన్ గారు పట్టుకున్నారు. అసలు ఆ సీన్ ఎలా ఉంటుంది, నిజంగా ఆ టైంలో యేసుక్రీస్తు ఎలా ఫీల్ అయ్యి ఉంటారు అనేది చూపించాలనుకున్నారు. ఆయన తన స్టూడియోలో కూర్చొని ఆ దృశ్యాన్ని గీయడం మొదలు పెట్టారు. ఈ పెయింటింగ్ మీరు గమనిస్తే ఒక పక్క ఒక యవనస్తుడు ఖరీదైన బట్టలు వేసుకుని ఉంటాడు, కానీ అతని ముఖంలో ఏదో తెలియని అసంతృప్తి. మరో పక్క యేసుక్రీస్తు చాలా సాధారణమైన వస్త్రాలతో ఉంటారు, కానీ ఆయన ముఖంలో అమితమైన జాలి. హాఫ్మెన్ గారు ఆ కళ్ళని గీయటానికి ఎంతో కష్టపడ్డారు. ఆ చూపులో ఒకేసారి 2 భావాలు పలికించారు, నువ్వు వెళ్ళిపోతున్నావా అనే బాధ, ఇంకా సమయం ఉంది తిరిగిరా అనే ప్రేమ. ఈ పెయింటింగ్ కి క్రైస్ట్ అండ్ ద రిచ్ యంగ్ రూలర్ అని పేరు పెట్టారు. ఈ పెయింటింగ్ జర్మనీలో ఉండగా దాని గురించి ప్రపంచం అంతటా గొప్పగా చెప్పుకోవడం మొదలు పెట్టారు. అది ఎంత ఫేమస్ అయిందంటే ఆ కాలంలో ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన రాక్ ఫెల్లర్ జూనియర్ ఆయన దృష్టి ఆ పెయింటింగ్ మీద పడింది. ఆయన ఆ పెయింటింగ్ చూసినప్పుడు అందులో యేసుక్రీస్తు కళ్ళను చూసి అలాగే ఆగిపోయారంట. ఆయనకు అనిపించింది ఇది కేవలం ఒక పెయింటింగ్ కాదు, ఇది ఒక సందేశం. ఈ చిత్రాన్ని చూసిన ప్రతిసారి మనం దేవుని కోసం దేన్ని వదులుకుంటున్నాం అనే ప్రశ్న మనల్ని అడుగుతుంది. వెంటనే ఆయన ఆ పెయింటింగ్ ను కొని తన ఇంట్లో దాచుకోలేదు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ప్రముఖమైన రివర్ సైడ్ చర్చ్ కి దాన్ని బహుమతిగా ఇచ్చారు. ఎందుకో తెలుసా? ఈ యేసుక్రీస్తు రూపం ప్రపంచంలోని ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. ఈ రోజుకి న్యూయార్క్ లోని ఆ చర్చిలో ఒరిజినల్ పెయింటింగ్ ఉంది. అక్కడికి వెళ్లిన ఎంతో మంది ఆ పెయింటింగ్ ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటారు. మనలో చాలా మంది వార్న్ సాల్మన్ గారు గీసిన హెడ్ ఆఫ్ క్రైస్ట్ ఫోటోని చూసే ఉంటాం. హెడ్ ఆఫ్ క్రైస్ట్ ఫోటో అంటే జీసస్ కాల్స్ మందిరాల్లో ఈ ఫోటో ఎక్కువగా చూస్తాం. ఇది ప్రపంచంలోని అత్యధికంగా అమ్ముడైన యేసుక్రీస్తు ఫోటో.
అసలు విషయం ఏంటంటే వార్నర్ సాల్మన్ గారు కూడా హెన్రిచ్ హాఫ్మెన్ గారి పెయింటింగ్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. ఆయన తన స్టైల్లో గీసినప్పుడు కూడా ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఆ జుట్టు, ఆ గడ్డం అన్ని హాఫ్మెన్ గారి ఒరిజినల్ వర్క్స్ నుండే తీసుకున్నారు. వీటి గురించి సాల్మన్ ఆర్చీవ్స్ లో మనం చూస్తాం. అయితే ఈ హాఫ్మెన్ పెయింటింగ్ అనేది మామూలు పెయింటింగ్ కాదు. అమెరికాలో ఓరల్ రాబర్ట్స్ అనే గొప్ప సువార్థికుడు ఉండేవాడు. ఆయన ఓరల్ రాబర్ట్స్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు. 1980లో ఆయన సిటీ ఆఫ్ ఫెయిత్ అనే ఒక పెద్ద మెడికల్ సెంటర్ కడుతున్నప్పుడు ఒక అద్భుతమైన అనుభవాన్ని పొందాడు. ఆయన ప్రార్థన చేస్తుండగా ఆయనకి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యారు. ఆ దర్శనం గురించి ఆయన వివరిస్తూ, నేను యేసుక్రీస్తుని చూశాను, ఆయన నా వైపు చూసి నవ్వారు, ఆయన కళ్ళల్లో వర్ణించలేనంత కరుణ ఉంది అని చెప్పారు. ఆ తర్వాత ఆయన హెన్రిచ్ హాఫ్మెన్ గీసిన క్రీస్తు మరియు ధనవంతుడి యవనస్తుడు అనే పెయింటింగ్ చూశారు. అది చూసి ఆయన ఆశ్చర్యపోయారు. అరే ఇదేంటి, నేను దర్శనంలో చూసింది ఇదే కదా, ఆ ప్రేమ, ఆ చూపు సేమ్ అలాగే ఉంది. ఈ పెయింటింగ్ ఒక మనిషి వేసింది కాదు, ఈ పెయింటింగ్ ఏదో ఊహతో కలిగింది కాదు, దీని వెనకాల ఒక దేవుని ఉద్దేశం ఉంది. ఇది దేవుని ప్రేరణతో గీయబడ్డ పెయింటింగ్ అని ఎన్నోసార్లు సాక్ష్యం ఇచ్చారు. మరొక గొప్ప మిషనరీ ఫ్రాంక్ లాబాక్, ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు తన ముందు హాఫ్మెన్ గీసిన క్రీస్తు ఫోటోను పెట్టుకునేవారట. ఆయన ఏమన్నారంటే, నేను ఈ ఫోటో వైపు చూస్తున్నప్పుడు కేవలం ఒక బొమ్మను చూడట్లేదు, ఆ ఫోటోలో ఉన్న కళ్ళ ద్వారా యేసుక్రీస్తుని ఆలోచనలోకి వస్తున్నట్టు నేను ఊహించగలుగుతున్నాను, నాతో మాట్లాడుతున్నట్టు అనుభూతి చెందుతున్నాను. నా ఆత్మీయ ప్రయాణంలో ఈ చిత్రం ఒక విండో లాంటిది. అయితే వీళ్ళందరికంటే హాఫ్మెన్ పెయింటింగ్ గురించి ఇంతకంటే గట్టిగా సాక్ష్యం ఇచ్చిన వారు మరొకరు లేరు. ఆయనే విలియం మ్యారియన్ బ్రన్హమ్. 20వ శతాబ్ద కాలంలో దేవుడు ఆయన ద్వారా చేసిన హీలింగ్ రివైవల్ అసాధారణమైనది. 1954లో భారతదేశంలోని బాంబేలో కూడా ఆయన మినిస్ట్రీ జరిగింది. ఒక గుడ్డివాడు సూర్యుడిని ఆరాధించి కళ్ళు పోగొట్టుకున్నాడు. అప్పుడు అన్ని మతాల పెద్దలను ఛాలెంజ్ చేసి ఆ గుడ్డివానికి చూపు తెప్పించండి అన్నారు. వాళ్ళెవరూ ముందుకు రాలేదు. అప్పుడు బ్రన్హం గారు దేవునికి ప్రార్థించి అతనికి చూపు వచ్చేలా చేశారు. బ్రన్హం గారు కూడా ఏమన్నారంటే, నేను ఎన్నో చిత్రాలు చూశాను, కానీ హెన్రిచ్ హాఫ్మెన్ గీసిన ఆ క్రీస్తు ముఖం హెడ్ ఆఫ్ క్రైస్ట్ అట్ 33 చూసినప్పుడు మాత్రమే ఇది నిజమైన క్రీస్తు చిత్రం అన్న ఆత్మ సాక్ష్యం ఇచ్చింది. ప్రపంచంలో ఉన్న చాలా ఫోటోల్లో ఆయన మరీ జాలిగానో కోపంగానో ఉంటారు, కానీ నేను చూసిన దర్శనంలో ఆ రాజ టీవీ ఏదైతే ఉందో హాఫ్మెన్ పెయింటింగ్లో కనబడుతుంది. ఇదే యేసుక్రీస్తు యొక్క అసలైన పోలిక అని ద రెవల్యూషన్స్ ఆఫ్ ద 7 సీల్స్ అనే పుస్తకంలో రికార్డ్ చేశారు. ఇప్పటికీ వారి మినిస్ట్రీల్లో అదే చిత్రాన్ని చూస్తాం. చూశారు కదా, ఇలా ఎంతో మంది గొప్ప సేవకులు, గొప్ప దైవజనులు యేసుక్రీస్తు యొక్క నిజమైన పోలిక ఈ హాఫ్మెన్ పెయింటింగ్ అని చెప్పారు. దేవుడు తన రూపాన్ని కనపరుచుకోవాలంటే ఏ మార్గాన్నైనా ఎంచుకుంటాడు. అది ఒక ఆర్టిస్ట్ ఊహించి వేయలేదు, కానీ ఆ ఊహ కూడా అతనిలో పెట్టింది దేవుడే. హాఫ్మెన్ ఆ రూపాన్ని డిజైన్ చేస్తున్నప్పుడు దేవుని ప్రత్యక్షను పొందుకున్నాడు. ఇది అతను దేవుని ఆత్మ సహాయంతో గీశాడు అనటానికి ఈ దైవజనుల సాక్ష్యాలే ఆధారం. ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అప్పుడు ఎంత సత్యమైంది? ఇది దేవుడే తన చేతితో గీయించిన పెయింటింగ్. మీరు ప్రపంచంలో ఏ యేసుక్రీస్తు చిత్రాన్నైనా చూడండి, ఇందులో కనపడే ఆ దైవిక వాతావరణం ఎందులోనూ కనపడదు. ఇది దేవుడే తన చిత్తానుసారంగా అనుమతించింది. యోహాను సువార్తలో యేసుక్రీస్తు మాట అంటారు, చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నిజమే కదా, మనుషులు గీసిన చిత్రాల కంటే ఆయన రాసి పంపిన వాక్యం ఇంకా ఎంతో ముఖ్యం. అయితే ఇలా దైవజనులు చెప్పడమే కాదు, మనుషుల మాటల్లోనే కాదు, సైన్స్ కూడా ఒక అద్భుతమైన విషయాన్ని బయటపెట్టింది. సంవత్సరాలు గడిచాక టెక్నాలజీ పెరిగింది. కొంతమంది రీసెర్చర్స్, అలాగే కొంతమంది ఆర్టిస్ట్ ఒక ప్రయోగం చేశారు, షరౌడ్ ఆఫ్ టూరిన్. దీని గురించి ఎంతమందికి తెలుసు? అదేంటంటే, యేసుక్రీస్తు చనిపోయాక ఆయన చుట్టిన వస్త్రం అని నమ్ముతారు. ఆ వస్త్రంలో యేసుక్రీస్తు ముఖం ఉందనే విషయం అప్పట్లో బాగా వైరల్ అయింది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. హెన్రిచ్ హాఫ్మెన్ క్రీస్తు మరియు ధనవంతుడైన యవనస్తుడు అనే పెయింటింగ్ వేసింది 1889లో. కానీ షరౌడ్ ఆఫ్ టూరిన్ మీద ఉన్న యేసుక్రీస్తు ముఖం ప్రపంచానికి స్పష్టంగా తెలిసింది ఎప్పుడో తెలుసా? 1898లో. అంటే హాఫ్మెన్ పెయింటింగ్ వేసిన 9 సంవత్సరాల తర్వాత కానీ షరౌడ్ మీద ఉన్న ముఖం ఎవరికి కనపడలేదు. ఎందుకంటే 1898 వరకు ఆ వస్త్రం మీద కేవలం మచ్చలు మాత్రమే కనిపించేవి. ఎప్పుడైతే సెకండోపియా అనే ఫోటోగ్రాఫర్ దాన్ని ఫోటో తీసి నెగిటివ్ చేశాడో అప్పుడు ఆ వస్త్రం మీద ఉన్న స్పష్టమైన ముఖం బయటపడింది. సహజంగా ఇద్దరు వేరు మనుషుల ముఖాలు అసలు కలవు, ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటానే ఉంటుంది. అసలు ఒకే వ్యక్తిని ఇద్దరు వేరు కళాకారులు గీసినా కూడా ఎక్కడో చోట తేడా వస్తుంది. కానీ హెన్రిచ్ హాఫ్మెన్ గీసిన ఆ పెయింటింగ్కి ఆ పురాతన కాలం నాటి షరౌడ్ మీద ఉన్న ముఖానికి మధ్య ఉన్న పోలికలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ రెండింటిలో కొన్ని విషయాలు అక్షరాలు సరిపోయాయి. మొదటిది కళ్ళ మధ్య దూరం. ఈ రెండు చిత్రాల్లో ఐస్ మధ్య ఉండే గ్యాప్ ఎంత ఖచ్చితంగా ఉందంటే అది కొలిచి గీసినట్టుగా ఒకేలా ఉంది. ఆ నో స్ట్రక్చర్, ఆ దవడి ముక్కలు, ఆ గడ్డం, ఇవన్నీ ఖచ్చితంగా సరిపోయాయి. అన్నిటికంటే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఫోర్హెడ్. ఆ వస్త్రం మీద గాయాల వల్ల రక్తం కారిన ఆనవాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో సరిగ్గా అదే చోట హాఫ్మెన్ పెయింటింగ్లో జుట్టు పక్కకు పడే విధానం మ్యాచ్ అయింది. అంటే ఆ జుట్టు పక్కకు తప్పుకున్న చోటే ఆ గాయాలు బయటపడ్డాయి. ఇవన్నీ చూస్తుంటే ఆ పెయింటింగ్ ఊహించి వేసిందని ఎలా చెప్పగలం? దీని వెనక ఒక దైవిక ఉద్దేశం ఉంది. ఆ పెయింటింగ్ ద్వారా దేవుడి లోకానికి ఏదో చెప్పాలనుకున్నాడు. హాఫ్మెన్ గారు ఆ వస్త్రాన్ని చూడలేదు, పోనీ చూసిన అప్పట్లో అంత క్లియర్గా లేదు. ఆ షరౌడ్ ఆఫ్ టూరిన్లో ఉన్న ముఖ చిత్రానికి మ్యాచ్ అయ్యే విధంగా ఆయన ఎలా గీయగలిగాడు? దీనికి రీసెర్చర్స్ కానీ దైవజనులు కానీ చెప్పే సమాధానం ఒకటే,
ఆ వస్త్రం మీద తన రూపాన్ని ముద్రించిన పరిశుద్ధాత్ముడే హాఫ్మెన్ బ్రష్ను కూడా నడిపించాడు. హాఫ్మెన్ గారు తన డైరీలో రాసుకున్న మాట గుర్తుందా? నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు కలిగిన దర్శనాన్ని బట్టి గీశాను అని. అంటే దేవుడు ఆయనకి తన నిజమైన రూపాన్ని ఆత్మలో చూపించాడు. అందుకే 2000 సంవత్సరాల క్రితం వస్త్రం మీద పడిన ముద్ర 19వ శతాబ్దంలో క్యాన్వాస్ మీద పడిన పెయింటింగ్ ఒకటయ్యాయి. ఈ ఓర్లే ప్రయోగం ఏం రుజువు చేస్తుందంటే మనం చూస్తున్న హాఫ్మెన్ పెయింటింగ్ ఏదో ఒక ఆర్టిస్ట్కి వచ్చిన ర్యాండమ్ ఐడియా కాదు. అది దేవుడు మానవ జాతికి తన రూపాన్ని పరిచయం చేయడానికి ఎంచుకున్న ఒక మార్గం. అందుకే ఏ ఫోటోలో లేని ఒక గాడ్లీ అట్మాస్ఫియర్ ఈ హాఫ్మెన్ ఫోటో చూసినప్పుడు కలుగుతుంది. యేసు ఉన్నాడని మనుషులు చెప్తే నమ్మరేమో, కానీ సైన్స్ చెప్తుంది. ఇప్పుడేమంటారు? ఈ విషయాలన్నీ శ్రౌడ్ పరిశోధనలో కనపడతాయి. రాను రాను యేసుక్రీస్తు లాంటి చిత్రాల్లో మార్పులు చేయడం జరిగింది. ఎన్ని మార్పులు చేసినా కానీ హాఫ్మెన్ ఇచ్చిన ఆ రియలిస్టిక్ లుక్ ఎవరు ఇవ్వలేకపోయారు. అందుకే అది అనేక మంది దైవజనుల చేత గుర్తించబడింది. ఇప్పుడు ఎవరన్నా సరే యేసు ఉన్నాడనే ఆధారం ఏంటంటే అది మన మాటలతో మాత్రమే కాదు, సైంటిఫిక్గా కూడా చూపించే ఆధారం దేవుడు మనకిచ్చాడు. ఈ విషయం ఈ లోకానికి గట్టిగా తెలియాలంటే అది మీరు చేసే లైక్ అండ్ కామెంట్లోనే ఉంది.